గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 2వ నెల 2025 18th February 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లేదు ఒక రిక్వెస్ట్. అదంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్ వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల విషయానికి వస్తే రోజు 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఒకటి చిత్తా నక్షత్రం, 2 స్వాతి నక్షత్రం. చిత్తా నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 7:35 వరకు జరుగుతుంది అనమాట చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి అనేది కాకి మీద, కోడి మీద, ఎర్రపొడల కోడి మీద గెలుస్తుంది. ఎర్రపొడల కోడి అనేది పిచ్చుకమైన గౌడ మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది చిత్తా నక్షత్రం. ఇక చిత్తా నక్షత్రం తర్వాత అంటే ఉదయాన్నే 7:35 తర్వాత ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా స్వాతి నక్షత్రం జరుగుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది డ్యాగ మీద గెలుస్తుంది. నల్ల డ్యాగ అనేది కోడి డ్యాగ మీద గెలుస్తుంది. పింగల్ అనేది ఎర్ర గౌడు మీద, శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పశ్చిమగల డ్యాగ అనేది కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాక అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే గట్టి కాకి అనేది కోడి మీద, శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఈరోజు ఉదయాన్నే 7:35 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు నేను ఏ ఛానల్ అయితే పెడుతున్నానో ఈ ఛానల్లో మన ఛానల్లో స్ట్రైక్ పడడం వల్ల ఈ ఛానల్లో పెడుతున్నాను అనమాట. మ్యాక్సిమం రెగ్యులర్గా ఇదే ఛానల్లో వస్తూ ఉంటుంది కలర్ అప్డేట్ అనేది మనది. కనుక దయచేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మన వీడియోలు రావాలి అంటే ఇక ఈ ఛానల్లోనే వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో. కనుక ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషాప్కి కోడి కాకి డ్యాగలు. ఇక్కడ కోడి కాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ అనేది తెలుపు ఉండాలి. బొంగ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కాకులకు బొంగ అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాంటి కోడి కాకి డ్యాగలు మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకులు, కోడి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమల్లో, తెల్ల నెమల్లో, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమల్లో, ఇలాంటివి అనమాట. అన్ని రకాల నెమల చూపు, ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషాప్కి ఎర్ర నెమల్లో లేదంటే నెమల డ్యాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను కానీ నెమల డ్యాగలను కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డ్యాగలు కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు, కాకి డ్యాగ పర్లాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తున్నట్టు రంగులు. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు అనేది కోడి మైలాలు కానీ కోడి పింగళాలు కానీ
మిరపపండు డేగలు కానీ డేగలు శుద్ధ డేగలు గెలుస్తాయి అనమాట. ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత కాకినెమల పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాకినెమల పింగళాలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి కాకినెమల పింగళాలను కనుక పెట్టుకుంటే అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నెమల పింగళాలు, కాకినెమలు కూడా బాగా పనిచేస్తాయి. అలాగే పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు ఈ రంగులన్నీ కూడా చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, నల్ల కాకులు, నల్ల డేగలు, అన్ని రకాల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకి చూపు అనేది మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో మీరు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ డేగ పింగళాలు అనేవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగులకి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డేగ పింగళాలను ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల విషయం అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్ రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి కాకులు, కుసి తెలుపున్నటువంటి కోడి కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కుసి తెలుపున్న కోడి కాకులను మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకొట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, కోడి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది.
ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ కూడా ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలి అంటే ఎక్కడ కోడి చూపులేని ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్ట అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్ని రకాల నెమళ్ళు, నెమల డేగలు ఈ టైమింగ్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక్కడ అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలు అనే వాటిని ఈ టైమింగ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. వీటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి కాకి పింగళాలను లేదంటే బాగా పశ్చిమగల కాకులు మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.